ఈరోజు నేను ఉలవచారు చేస్తున్నాను. యాక్చువల్‌గా ఉలవచారు తెలంగాణలో డెలివరీ అయిన ఆడవాళ్ళకి స్పెషల్‌గా పురుడు అయిపోయిన తర్వాత ఉలవలను ఉడికించి ఆ వాటర్‌ని తాగిస్తారు. ఉలవచారు ఫ్రీక్వెంట్‌గా చేసి పెడతారు. ఎందుకంటే డెలివరీ తర్వాత మనకి మజిల్స్ అన్నీ అంత స్ట్రాంగ్‌గా ఉండవు. మజిల్స్ అంతా లూజ్ అయిపోతాయి గదా! మళ్ళీ మనకి అది తిరిగి ఇంతకు ముందులాగా మన కండరాలన్నీ బలంగా అవ్వడానికి ఉలవచారు అనేది చాలా హెల్ప్ చేస్తదని మనకి పాతకాలం పద్ధతుల్లో పెద్దవాళ్ళు డెలివరీ అయిన వాళ్ళకి ఖచ్చితంగా తినిపించేవాళ్ళు. ఉలువల గుగ్గిళ్ళు కానీ, ఉలువలతో చేసిన చారు కానీ, ఉలువలతో చేసిన పచ్చడి, ఉలువలతో కారప్పొడిలాగా చేసి పెట్టేవాళ్ళు. అయితే ఈరోజు నేను ఇంతకుముందు షార్ట్‌లో ఒకసారి ఉడికించి చేశాను. ఈరోజు వేయించి పొడి చేసుకొని ఎలా చేయాలో చెప్తున్నాను. అయితే ఉలువలను బాగా దోరగా వేయించుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత మనం సేమ్ టమాటా చారు ప్రాసెస్‌లోనే తాలింపు గింజలు వేసుకొని, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటాస్‌ని ఉడికించుకోవాలి. బాగా టమాటోస్ ఉడికిన తర్వాత దెన్ మనం ఇక్కడ చింతపండు రసం కూడా వేసుకుంటాం. చింతపండు రసం వేసి, ఉప్పు, కారాలు వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సీ పట్టుకున్నాం కదా! మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకున్న ఉలువల పొడి వాటర్‌లో మిక్స్ చేసుకొని మనం పొడిలో మనకి రెడీ చేసుకున్న చారులో వేస్తాం. ఇది బాగా మరిగాక కొంచెం మనకి ఉప్పు, కారాలు తక్కువ వేసుకుంటే డైరెక్ట్ తాగేసేయొచ్చు. కొంచెం అన్నంలో ఎక్కువ చారేసుకొని బాగా కలుపుకొని తింటే మనకి ఒంటికి శక్తినిస్తుంది. రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటే వింటర్‌లో మిగతా వాళ్ళకి కూడా నాట్ ఓన్లీ డెలివరీ అయిన వాళ్ళకి కాదు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకైనా, లేదంటే చలికాలంలో మనకి ఒంటికి వేడి చేయాలి అన్నా, రెగ్యులర్‌గా సిక్ అయ్యే వాళ్ళకైనా ఆ ఇమ్యూనిటీ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి ఉలవచారు బాగా హెల్ప్ చేస్తది. చలికాలంలో రెగ్యులర్‌గా ఉలవచారు తీసుకుంటే మనకి ఈ చలి, జలుబు నుంచి వచ్చే ఇబ్బందులు లేకుండా తగ్గిస్తుంది. బాగా మరిగాక మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. అండ్ డెలివరీ అయిన వాళ్ళు ముఖ్యంగా వారంలో 2, 3 సార్లయినా సరే ఉలవచారు చేసుకుంటే మంచిది. చలికాలం కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. ఎండాకాలం అయితే కొంచెం వేడి చేస్తుంది. అండ్ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉలవచారు రెగ్యులర్‌గా తీసుకుంటే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ నుంచి వచ్చే పెయిన్ గానీ, ఆ ఇబ్బంది గానీ తగ్గిపోతుంది.